everyone, I am Dr. Sudha from Sudha Hospital. సో ఈరోజు ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయ్యే డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. దీన్ని జీడిఎం అంటాం, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. సో ఎందుకు డెవలప్ అవుతుంది? ముందంతా కూడా నార్మల్గా ఉంటాయి వాళ్ళ షుగర్ వాల్యూస్, బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదో ఒక మంత్లో వాళ్ళకి షుగర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ డామినేషన్ జరుగుతుంది, అంటే వాటి వాల్యూస్ పెరుగుతాయి అన్నమాట, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని. సో దానివల్ల కూడా అవి డయాబెటోజెనిక్ హార్మోన్స్, సో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది బేబీకి కూడా ఒకందుకు షుగర్ని అందించడానికే ఇటువంటి మార్పులు జరుగుతాయి అన్నమాట ప్రెగ్నెంట్ లేడీస్లో. కాకపోతే కొంతమంది బాడీస్ ఏమో వాళ్ళు టాలరేట్ చేయగలుగుతారు, సో కంట్రోల్గా ఉంటాయి. బట్ కొంతమంది లేడీస్కి మాత్రం ఈ మార్పులు వాళ్ళ బాడీ బేర్ చేయడం, అడ్జస్ట్ అవ్వడం కష్టమయ్యి అది డయాబెటీస్ రూపంలో కనిపిస్తుంది. సో ఇది డిటెక్ట్ చేయడానికి మేము జీసీటీ టెస్ట్ అని, ఓజీటీటీ టెస్ట్ అని ఇటువంటివి చేస్తాం. ఒకవేళ డిటెక్ట్ అయ్యారు అనుకోండి డయాబెటీస్ ఉంది అని చెప్పి, సో వీళ్ళకి మేము స్టార్టింగ్లో ఒక 2 weeks డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయమని చెప్తాం. అంటే కంప్లీట్గా డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వమని, లైక్ షుగర్స్ అవాయిడ్ చేయడం, వైట్ రైస్ అవాయిడ్ చేయడము, అండ్ హై క్యాలరీస్ ఉన్నవి అవాయిడ్ చేయడం, ఇట్లా డైట్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వాకింగ్ చేయమని చెప్తాం. మళ్ళీ రిపీట్ చేసినప్పుడు 2 weeks తర్వాత ఒకవేళ షుగర్ లెవెల్స్ కనుక నార్మల్ రేంజ్కి వచ్చేస్తే అప్పుడు అదే కంటిన్యూ చేయమని చెప్పి తర్వాత కూడా మానిటర్ చేస్తూ ఉంటాం షుగర్ వాల్యూస్. అయితే నార్మల్కి వచ్చిందని ఎలా తెలుస్తుంది? సో ఫాస్టింగ్ షుగర్ 90 కన్నా తక్కువ ఉండాలి, అండ్ పోస్ట్ ప్రాండియా అంటే 2 hours అయ్యాక, బ్రేక్ఫాస్ట్ చేసి 2 hours అయిన తర్వాత చేస్తే 120 కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ఈ షుగర్ లెవెల్స్ కనుక వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్లో వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, లేదు ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో వీటితో పాటు మళ్ళీ డైట్, ఎక్సర్సైజ్ కూడా కంటిన్యూ చేయాలి. మళ్ళీ మానిటర్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు కనుక కంట్రోల్ అయితే అవే డోసెస్, ఇంకా కంట్రోల్ అవ్వకపోతే డోసెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే హైపోగ్లైసీమియా రాకుండా కూడా జాగ్రత్త పడాలి. హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోవడం, అంటే 60 కన్నా తక్కువ వస్తే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి, లైక్ స్వెట్టింగ్ రావడం కానీ, షివరింగ్ రావడం, కళ్ళు తిరగడం, తల తిరగడం, ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా బ్లడ్ షుగర్ చెక్ చేసుకోమని అండ్ కొంచెం షుగర్ కూడా తీసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇటువంటి వాళ్ళకి బెటర్ ఏంటంటే హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్, అంటే గ్లూకోమీటర్ కొనుక్కుని డైలీ ఆర్ మేము ఇచ్చిన డేట్స్లలో షుగర్ టెస్టింగ్ వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఈ షుగర్ లెవెల్స్ ఎందుకు మానిటర్ చేయాలి? బికాస్ ఈ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్ తప్పితే మదర్కి కానీ బేబీకి కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మదర్కి ఎటువంటి ఎఫెక్ట్స్ రావచ్చు? సో హై షుగర్స్ ఉన్నప్పుడు బాడీలో ఇట్ విల్ ఇన్వైట్ ఇన్ఫెక్షన్స్, అంటే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజానల్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీత్ ఆర్ థ్రోట్, లంగ్స్ ఎక్కడైనా ఈజీగా వీళ్ళు ఇన్ఫెక్షన్ని క్యాచ్ చేసే విధంగా ఉంటారన్నమాట. సో మళ్ళీ అవి ట్రీట్ చేయడం కూడా కష్టం అవుతుంది ప్రెగ్నెన్సీలో. అండ్ బేబీకి ఎటువంటి ఎఫెక్ట్స్ రావచ్చు? ఒకవేళ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పి హై ఉంటే కనుక అది ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది బేబీ చుట్టూ. అంటే బేబీ పార్ట్స్ అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, ఆర్గనోజెనిసిస్ అంటారు. సో ఈ పార్ట్స్ ప్రాపర్గా ఫామ్ అయ్యే టైంలో హై షుగర్ వాల్యూస్ చుట్టూ ఉంటే అవి డిఫెక్టివ్గా, అంటే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, ఇది డిఫెక్ట్స్ తోటి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ షుగర్
తర్వాత మంత్స్లో స్టార్ట్ అయితే, లైక్ 5 months తర్వాత స్టార్ట్ అయితే ఈ బేబీ గ్రోత్ను కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే హై షుగర్స్ ఉన్నప్పుడు బేబీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, బేబీకి ఎక్కువ షుగర్స్ రీచ్ అవుతాయి కాబట్టి. సో దాన్ని మ్యాక్రోజోమియా అంటాం. అంటే ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటుంది బేబీ, లైక్ పుట్టేటప్పుడు కూడా 4 kgs అండ్ అబవ్ ఉండొచ్చు. అండ్ ఉమ్మనీరు కూడా, చుట్టూ ఉండే ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది ఉండాల్సిన దానికంటే. సో ఈ రెండిటి వల్ల ఇబ్బందులు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ స్ట్రెచ్ అయ్యి ప్రీమెచ్యూర్గానే పెయిన్స్ రావచ్చు. ఆర్ సమ్టైమ్స్ బేబీకి లంగ్ మెచ్యూరిటీ తక్కువగా ఉండొచ్చు. అండ్ ఇలా ప్రీమెచ్యూర్గా పుట్టినప్పుడు మళ్ళీ వాళ్ళని మానిటరింగ్, ఐసీయూలో అడ్మిట్ చేయడం వంటి ప్రాబ్లమ్స్ ఎదురవచ్చు. ఒకవేళ 9 months పూర్తయ్యాక డెలివరీ అయినా కానీ ఈ జీడిఎం ఉన్న మదర్స్కి పుట్టిన బేబీస్కి హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం కానీ, హైపోకాల్సీమియా కాల్షియం లెవెల్స్ డౌన్ అవ్వడం, దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా హైపోమెగ్నీసిమియా, ఇలా డిఫరెంట్ చేంజెస్ జరగవచ్చు వాళ్ళ బాడీలో. సో ఇవన్నీ కూడా కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ కూడా మెయిన్ కీ పాయింట్ ఏంటంటే బ్లడ్ షుగర్ మానిటరింగ్. సో ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ షుగర్ వాల్యూస్ని చేసుకుంటే డెలివరీ అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ వీళ్ళకి ఎలాగో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. సో మేమేమంటాము, ఇంకా నీకు షుగర్ వాల్యూస్ నార్మల్కి వచ్చాయి, మెడిసిన్స్ అవసరం లేదు అని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు ఇంకా దాని గురించి వదిలేస్తారు. ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే దానికి ఏం చేయాలి, డెలివరీ అయ్యాక 3 daysకి ఒకసారి షుగర్ టెస్ట్, 6 weeksకి మళ్ళీ ఇంకొకసారి షుగర్ టెస్ట్, ఆ తర్వాత ఎవ్రీ 1 year వీళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ డెవలప్ అయితే ఈ లేడీస్కి ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశాలు 50% ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఎవరికైతే జీడిఎం వచ్చిందో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మానిటర్ చేసుకోవాలి. అండ్ బేబీస్ కూడా కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మదర్కి కనుక డయాబెటీస్ ఉండి బేబీ పుడితే ఈ బేబీకి కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చైల్డ్హుడ్లోనే వీళ్ళు ఉండవలసిన వెయిట్ కంటే కొంచెం ఎక్కువ ఉండడం కానీ, అండ్ ఫ్యూచర్లో వీళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ, షుగర్, ఈ వేస్ట్ మెజర్మెంట్స్ ఇది ఎక్కువ ఉండే సో ఒకసారి జీడిఎం ఉందని డిటెక్ట్ అయితే ఆ లేడీ తన లైఫ్ లాంగ్ కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనసులో గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు తన లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవాలి, తన డైట్ని, ఎక్సర్సైజ్ని. అండ్ చిల్డ్రన్ కూడా వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ డైట్, వాళ్ళ ఏజ్కి సరిపడా, వాళ్ళ వెయిట్కి సరిపడా డైట్ తీసుకుంటున్నారా లేదా, అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవ్వండి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ విషయాలు. థ్యాంక్ యూ.